కొండా సురేఖ కుటుంబ వివాదంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీని బెదిరించడంలో పెద్దవారి హస్తం ఉందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని చెప్పారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలను బయట పెట్టాలన్నారు. దోచుకున్న సొమ్మును పంచుకోలేకనే తన్నుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలని ఆయన కోరారు. దోచుకునే లీడర్లు ఎక్కువ రోజులు ఉండొద్దు అని రామచంద్రరావు పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఎవరు బెదిరించారు, పెద్దవారి హస్తం ఎవరుంది అంటూ కూడా ఇటు కొండా కుటుంబ సభ్యులను ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ కి ఒక ఎదురు దెబ్బలాగి మనం భావించొచ్చంటారా? అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ మంత్రుల వ్యవహారం మాత్రం చిరుకు దానివాలనాలు కావచ్చు. ముఖ్యంగా కొండా సురేఖ అంశం అయితే రోజుకొక వివాదం తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా అంశాలు ఒకటి సమసిపోక ముందే మరొకటి తెరపైకి వస్తుంది. అయితే తాజాగా ఏదైతే సమ్మక్క సారక్కల సంబంధించిన అంశము టెండర్లను పిలవడం, కాంట్రాక్ట్ ఇవ్వడానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలు ఎండోర్మెంట్ మాకు ఇవ్వకుండా మా శాఖలో వాళ్ళ ప్రమేయం ఏంటి కూడా వాళ్ళు కొంత వచ్చేసారు. అయితే దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్ట్ ఇస్తున్నారంటూ కూడా కొంత వాళ్ళు ఆరోపణలు చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఇదే అంశం ఇంకా పూర్తి స్థాయిలో సమసిపోక ముందుకే నిన్నటి నుంచి మరొక అంశము తెరపైకి వచ్చింది. ఓఎస్డి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ కొన్ని కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు అంటే బెదిరించి డబ్బులకు అంటే వసూలుకు పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి వాళ్ళను ఓఎస్డీ నుంచి తొలగించిన నేపథ్యం కనబడుతుంది. అయితే దీనిపైనే లేట్ అవర్స్ లో కొంత ఒక హైడ్రామా చోటు చేస్తుందని చెప్పాలి. దీనిపైన కావచ్చు ఏదైతే డెక్కన్ సిమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ కాంగ్రెస్ నేతలు అంటే వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తున్నారు, డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి కొండా సురేఖ పుత్రకి కొండా సుస్మిత కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చాలా దుమారం పెడుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్లకు ఏదైతే సుమంత్ సంబంధించిన అంశం కావచ్చు, ఇంకా డెక్కన్ సిమెంట్ కి సంబంధించిన అంశంలో డైరెక్ట్ సీఎం నుంచే కాల్స్ వచ్చాయి. అంటే సీఎం పరిమితి లేకుండా ఎక్కడైనా కాల్స్ వస్తాయా? అసలు ఎక్కడా కూడా అలాంటి అవకాశం లేదు. అంతేకాకుండా రోహిన్ రెడ్డి సీఎం కి అత్యంత దగ్గరగా ఉంటాడు, అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఇటు రోహిన్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అంతేకాకుండా నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి యొక్క సోదరులు, వీళ్ళందరూ కూడా రెడ్డి వర్గం అంతా కలిసి కూడా బీసీ నేతలము, బీసీ నాయకుల పైన కూడా కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు రాజకీయంగా మాకు ఇబ్బందులకు గురి కావాలని చెప్పేసి కూడా ఒక విమర్శలు కాకపోతే ఇంకొక విమర్శలు చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా కొండా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వాళ్ళలోని శైలిలో విమర్శలు చేశారు. ముందు నుంచి చెప్తూనే వస్తున్నాము, కరెక్షన్ అంటే కాంగ్రెస్ అంటేనే కరెక్షన్ అంటేనే కాంగ్రెస్, అంటే కరెక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని మనం చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా కరెక్షన్స్ జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. గత 3 సార్లుగా దాదాపు 11 ఏళ్లుగా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అసలు ఎక్కడ కూడా అవినీతి రహిత పాలన కొనసాగుతుంది. కాబట్టి 3వ సారి కూడా ప్రజలు మోదీకే పట్టం కట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి ఒక హైడ్రామా కొనసాగుతుంది కాంగ్రెస్ లో. అది పూర్తి స్థాయిలో అది ఎవరో కాదు, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి సాధారణ మనిషి కూడా కాదు, సామాన్య ప్రజలు కూడా కాదు, ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పైన విచారణ జరపాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి అంత పెద్ద హస్తంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల పైన ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పేసి కూడా రామచంద్రరావు డిమాండ్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్పుల్లో పేరుకపోయింది. ఇంకా కాంగ్రెస్ నేతలు కూడా మరింత దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకుంటున్నారే తప్ప రాష్ట్ర భాగోగ్య గురించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే ఈ ప్రస్తుతం జరుగుతున్న ఇబ్బందుల గురించి కావచ్చు, ఎక్కడ కూడా మంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ కూడా పట్టించుకున్న నేపథ్యం కనబడుతుంది. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు అందక, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా, ఎక్కడ కూడా ఏ శాఖలో కూడా పూర్తి స్థాయిలో కావాల్సిన హామీలు జరగకుండా, ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇట్లా
ఎన్నో అంశాలు ఇబ్బందులకు గురవుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం దోచుకోవడానికే ప్రియారిటీ ఇస్తున్నారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ సెంటిమెంట్ తోని అధికారంలోకి వచ్చింది. దాదాపు వాళ్ళు 10 ఏళ్లు దోచుకొని తిన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్మును అంటే పంచుకోవడానికి, దాచుకోవడానికి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ వాటాలు పంచుకోలేకనే, తేల్చుకోలేకనే ఇప్పటికీ కన్నుకుంటున్నారు అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ పైన కూడా విరుచుకుపడ్డారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పైన 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుంది, ఇప్పుడు మనకేం తక్కువ, ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు, మనం కూడా దోచుకుందామనే రీతిలో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళనే శైలిలో విరుచుకుపడే నేపథ్యం కనబడుతుంది. అయితే భవిత మనం చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యాఖ్యలపై ఇంతవరకు కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? అలాగే చూసుకోవచ్చు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు కొండా సురేఖ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అయితే ఇప్పటికే ఏదైతే రామచంద్రరావు కొద్దిసేపటి క్రితమే మాట్లాడు, అంటే ఎవరైతే కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల పైన, వాళ్ళ అవినీతి పైన విచారణ జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపైన కాంగ్రెస్ నేతలు స్పందిస్తారు. ఎందుకంటే స్పందించాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఎక్కడ కాంగ్రెస్ కరప్షన్ కి పాల్పడింది, ఎక్కడ అవినీతికి పాల్పడిందో చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా వాళ్ళదైన శైలిలో మరొకసారి బీజేపీ అధ్యక్షుడికి ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పటికే ప్రస్తుతము మరికొద్ది సేపట్లో ఏదైతే కేబినెట్ మీటింగ్ ఉంది. అయితే నిన్న ఏదైతే వరంగల్ టూర్ కి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడికి కొండా సురేఖ హాజరు కాలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. కానీ ఇవన్నిటికీ చెక్ పెట్టే విధంగా కొండా సురేఖ మరికొద్ది సేపట్లో కేబినెట్ మీటింగ్ కి హాజరు కాబోతున్నారు. అయితే ఒకవైపు కొండా సుస్మిత కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, వాళ్ళ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నప్పటికీ మాత్రం అటు కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు అంతే ధీటుగా వాళ్ళదేని శైలిలో అంటే సమాధానం ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. నేను ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు వెళ్ళలేను. ఖచ్చితంగా నేను కేవలం ఇటు ఏదైతే నా నియోజకవర్గ పెద్దలు నన్ను గెలిపించారో నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, ఏదైతే నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నానో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే పనిచేస్తాను, రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకెళ్తాను తప్ప ఇలాంటి వివాదాలకు నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు అని చెప్పేసి కూడా నేను ఎక్కడ కూడా స్పందించినట్టు కూడా తను కామెంట్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే కొండా మురళి కూడా ఇటు సుమంత్ వివాదం కావచ్చు, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న హైడ్రామాకు సంబంధించి కావచ్చు, నాకు తెలియదు, నేను ప్రస్తుతం వరంగల్లో ఉన్నాను, అక్కడ జరిగినటువంటి ఇష్యూ నాకు పెద్దగా లేదు, నేను ఎక్కడ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కోరుకున్నటువంటి వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను, రేవంత్ రెడ్డి సీఎం కావాలని చెప్పేసి నేను ఎంతో కోరుకున్నాను. ఇటు కొండా సురేఖ కావచ్చు, నేను కావచ్చు, మా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ వ్యతిరేకంగా కూడా ఎక్కడ మేము పనిచేయలేము. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. మరొకసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే మరొకసారి రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా పదే కొండా సురేఖ చెప్తూ వస్తుంటారు. కానీ ఎక్కడ కూడా మేము అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయలేదు, ఇట్లాంటి వివాదాలకు మేము తావివ్వం అన్నట్టు కూడా వాళ్ళ శైలిలో కొంత ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఏదైతే కొండా సురేఖకు సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతుంది. కొండా సురేఖను సస్పెండ్ చేస్తారా, మంత్రివర్గం నుంచి తీసేస్తారా అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకపోవచ్చు అనే అంశమే మనకు ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతము అంటే ఒక మహిళ, అంతేకాకుండా బీసీ నేత, ప్రస్తుతము రాష్ట్రంలో బీసీల అంశము అంటే ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఒక మంత్రివర్గం నుంచి మహిళా నేత బీసీగా ఉన్నటువంటి వాళ్ళను బర్తరఫ్ చేస్తే మాత్రం అది కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కొండా సురేఖను తన ఎమ్మెల్యే క్వార్టర్స్ పిలిపించి కొంత వివరణ కోరే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే మరి కాసేపట్లో అక్కడికి చేరుకొని వివరణ ఇచ్చే అవకాశం అయితే కొండా సురేఖ చేస్తానని చెప్పేసి కూడా అంతా భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది కొంత క్లారిటీ తీసుకున్న తర్వాత ఇది సమస్యపోయే అంశంగానే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందే తప్ప ఈ వివాదానికి కొడి తెచ్చుకోవాలని చెప్పేసి మాత్రం వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇవంతా కూడా ఒక కేవలం సృష్టిస్తున్నటువంటి మాటలే చెప్పేసి కూడా ఇటు కొండా ఫ్యామిలీ నుంచి మరొక సైడ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి అంటే కేబినెట్ మీటింగ్ కి కొండా సురేఖ హాజరవుతారా లేక ప్రస్తుతం అయితే కొండా సురేఖ కేబినెట్ మీటింగ్ కి హాజరవబోతున్నారని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సమాచారం. కేబినెట్ మీటింగ్ తర్వాత అంటే ఏదైతే సమ్మేళనకారులకు అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టెండర్ ఫైళ్లకు సంబంధించి R&Dకి అప్పచెప్పాలని చెప్పి సిఎస్ రామకృష్ణారావు కూడా చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ కేవలం అంటే అక్కడ వాళ్ళ ఎగ్జిబిషన్ ఫైల్స్ ఇక్కడికి
తరలించాలి కావాలని బీసీ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం కోసమే ఇది ఒక పని అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. కానీ చాలా మంది మరొక వైపు మాత్రం ఏదైతే దేవాలయ శాఖ ఎండోన్మెంట్ దాంట్లో ఎక్కువ మంది అధికారులు అంటే తక్కువ మంది పనిచేశారు కాబట్టి ఏ శాఖలోనైనా కూడా ఏదైనా పెండింగ్ పనులు తొందరగా పూర్తి కావాలంటే మాత్రం అది R&B శాఖకి అప్పచెప్తారు అని అంశం కూడా మరొకసారి తెరపైకి వస్తుంది అని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఈ కొండా సురేఖ అంశం కావచ్చు, గత కొంతకాలంగా కాంగ్రెస్ మంత్రుల వ్యవహారం కావచ్చు, మొన్న చూసాం అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ పొన్న ప్రభాకర్ కావచ్చు, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ మంత్రి వివేక్ కావచ్చు, ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. అన్ని అంశాలు కూడా బీజేపీ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక ఆయుధంగా మలుచుకునే అంశంగా కనబడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామశంకర్ రావు కూడా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్ లో తుపాకులు పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ అంటే కరప్షన్ కి మీరు ఓటు చేయకూడదు వాళ్ళు పిలుపునిచ్చిన నేపథ్యం కనబడుతుంది. ప్రజలకి మాత్రం ఈ అంశాన్ని బీజేపీ బలంగా తీసుకోవాల్సినటువంటి ఆలోచనతో ఉందని మాత్రం రైట్ భవిత, థ్యాంక్ యూ.